మెంటల్ క్వశ్చన్ ఏంటి, కల్తీ జరిగిందా లేదా కమిటీ దీనికి వేస్తుంది. అంటే క్లియర్గా అర్థమయ్యేది ఏంటి, జంతు కొవ్వు కలిసిందని చెప్పదలుచుకున్నారు కదా. సో మీ ఇప్పుడు ఆవేదన బాధ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏంటంటే తిరుమల లడ్డులో జంతు కొవ్వు కలిసింది, ఇది చెప్పాలి. దాని కొరకు కమిటీ వేస్తున్నారు. అందుకే నీకు అనుకూల పత్రికల్లో పతాక శీర్షికలో వార్తలు వేస్తున్నారు, పదే పదే వివరణిస్తున్నారు జంతు కొవ్వు కలిసి నిజమే 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 నిజమే. సిట్ నివేదికలో కలిసిందని చెప్పలేము, నిర్ధారించకపోయినా కూడా చెప్తున్నారు. నిజంగా అర్థం కావడం లేదు. ఎందుకు ఇలా తిరుమల లడ్డును అపవిత్రం చేస్తున్నారు? భక్తులు ఎవరైనా పట్టించుకుంటున్నారా మీ స్టేట్మెంట్లను? మీ రాజకీయాలను అర్థమైపోతున్న భక్తులకు కూడా కదా ఇదంతా. అసలు అన్యాయంగా ఇప్పుడు ఒక మరో కమిటీ వేసి సిట్ దర్యాప్తులో జంతు కొవ్వు కలిసిందని నిర్ధారించలేదు కనుక మీరు ఇంకో కమిటీ వేసి నిర్ధారిస్తారు. రేపు ఆ కమిటీ కూడా నిర్ధారించుకుంటే మరో కమిటీ వేసి నిర్ధారిస్తారు. అంటే నిద్రపోరు. తిరుమల లడ్డులో గొడ్డు కొవ్వు పంది కొవ్వు కలిసిందని నిరూపణ వచ్చేదాకా మీరు నిద్రపోరా? ఏంటిది? అట్లా అన్యాయం అనిపిస్తున్నది.